నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ వద్దు బాయ్ అంటే నీకు అసలు కమ్యూనిటీలో విల్లా అవసరమే లేదు. నన్ను చాలామంది ఫ్రెండ్స్ వచ్చి ఎప్పుడు అడుగుతూ ఉంటారు, నేను విల్లా ఎందుకు కొనుక్కోవాలి, ఒక ప్లాట్ కొనుక్కొని దాంట్లో నేనే కట్టుకుంటాను అంటారు. నేను మీకు నా పర్సనల్ లైఫ్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2008లో మేము సైనిక్పురిలో ఒక ప్లాట్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకున్నాం. దాని తర్వాత మా లైఫ్ స్టైల్ ఎట్లుండేనో మీకు ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తా. రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి మా డాడీ TV9 పెట్టుకొని అది చూడడం తప్ప వేరే పని లేదు. మా పిల్లల దగ్గరికి వస్తే స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ ఐప్యాడ్స్ వాళ్ళ గ్యాడ్జెట్స్ పట్టుకొని వాటితో టైం స్పెండ్ చేయడం తప్ప వేరే యాక్టివిటీ లేదు. అదే 2023లో మేము ఒక గేటెడ్ కమ్యూనిటీకి మూవ్ అయిన తర్వాత మా ఫాదర్ సంగతి చెప్పాలంటే ఈరోజు ఆయనకు ఒక 10 మంది ఫ్రెండ్స్ది ఒక గ్రూప్ ఉంది. డైలీ ఇన్ ద మార్నింగ్ వాళ్ళు 6:30కి లేచి ఒక వాక్కి పోతారు. ఎవ్రీ వీకెండ్ దే గో ఫర్ అ బ్రేక్ఫాస్ట్ అండ్ దే హ్యావ్ అ గాలా టైమ్. వెన్ ఇట్ కమ్స్ టు మై కిడ్స్, దే హ్యావ్ స్విమ్మింగ్ క్లాసెస్, దే హ్యావ్ బాస్కెట్బాల్ క్లాసెస్, ఇంకా వేరియస్ యాక్టివిటీస్ క్లాసెస్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడల్లా మంచి కాంపిటీషన్స్ అవుతుంటాయి. దీంతో ఏమవుతుందంటే పిల్లలకు ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతాయి. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎల్డర్స్ ఎట్ అవర్ హోమ్. వెన్ వీఆర్ నాట్ అరౌండ్, ఇఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ కమ్స్ ఇన్, ఒక గేటెడ్ కమ్యూనిటీలో అయితే పక్కింటోళ్ళకి ఫోన్ చేసి అన్నా జర చూసుకో చిన్న ప్రాబ్లం ఉంది అంటే దే విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు టేక్ కేర్. అదే ఒక ఇండిపెండెంట్ విల్లాలో ఉంటే ఇవాళ రేపు పక్కింటోళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నేనేమంటా అంటే, ఎనీ డే అ గేటెడ్ కమ్యూనిటీ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బిల్డ్ అ క్వాలిటీ లైఫ్ స్టైల్ అండ్ నాట్ జస్ట్ హ్యావ్ అ హోమ్ ఫర్ యువర్ సెల్ఫ్.